ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు. ఇప్పుడున్న బైబిల్లో ఈ రెండు గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ చాలా ముందుగా రాసిన ఒకే గ్రంథాన్ని రెండుగా విభజించారు. ప్రాథమికంగా ఈ రెండు ఒకే రచయిత రాసిన ఒక గ్రంథం. బబులోనీయులు యెరూషలేమును, దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడి ప్రజల్లో అధిక భాగాన్ని చెరగా తీసుకునిపోయిన తరువాత రాసిన గ్రంథం ఇది. అది జరిగిన 50 సంవత్సరాల నుండి ఈ గ్రంథం గాథ ప్రారంభమైంది. కొంతమంది ఇశ్రాయేలీయులు యెరూషలేముకు తిరిగి వచ్చి ఆ నగరాన్ని తిరిగి కట్టుకున్న తరువాత ఏమి జరిగింది అనే సమాచారాన్ని అది అందించింది. ఈ పునర్నిర్మాణ కార్యాన్ని ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు నడిపించారు. వారు జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా. ఈ ముగ్గురూ చేసిన పనిని ఈ గ్రంథం వివరించింది. జెరుబ్బాబెలు దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ఒక పెద్ద గుంపును ఆ నగరానికి తీసుకెళ్లాడు. సుమారు 60 సంవత్సరాల తరువాత ఎజ్రా యెరూషలేముకు వచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని బోధించి సమాజాన్ని మేలుకొలిపాడు. అతని తరువాత నెహెమ్యా వచ్చి యెరూషలేము ప్రాకారాల నిర్మాణానికి నాయకత్వం వహించాడు. ఈ 3 వృత్తాంతాలు సమాంతరంగా నడుస్తాయి. ఒక్కొక్క వృత్తాంతం దేవుడు ప్రేరేపించిన ఒక పర్షియా రాజుతో ప్రారంభమవుతుంది. అతడు వారికి కావలసిన వనరులు, సహకారం అందించాడు. వారిలో ప్రతి ఒక్క నాయకుడు వారు చేసే పని విషయంలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వాటిని వారు అధిగమించినా ఈ 3 సందర్భాల్లోనూ వారు ఒకే విధంగా వ్యతిరేకమైన ముగింపును ఎదుర్కొన్నారు. ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. పర్షియా చక్రవర్తి కోరెషు జారీ చేసిన ఒక ఉత్తరువుతో ఈ గాథ ప్రారంభమైంది. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను యెరూషలేముకు తిరిగి పంపి వారు దేవాలయాన్ని పునర్నిర్మించుకునేలా చేయాలని దేవుడు కోరెషును ప్రేరేపించాడు. చెరలో ఉన్నవారు ఒక రోజున యెరూషలేముకు తిరిగి వస్తారని, యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలు ఈ విధంగా నెరవేరాయని రచయిత రాశాడు. ఇశ్రాయేలీయులకు చెర అనేది ఒక అంతం కాదని చెప్పిన అనేక ప్రవచనాలను నమ్మడానికి ఈ నెరవేర్పు మనలో ఆశ రేకెత్తిస్తుంది. దావీదు వంశం నుండి రాబోతున్న ఒక భవిష్యత్తు మెస్సయా రాజు కోసం మనం నిరీక్షిస్తాం. దేవాలయం పునర్నిర్మించబడి దేవుని సన్నిధి తన ప్రజల మధ్య నివసిస్తుందని, సకల దేశాలపై దేవుని రాజ్యం స్థాపించబడి వాటిపై ఆయన దీవెనలు తెస్తుందని ఒక నిరీక్షణ మనకి ఉంది. సరిగ్గా ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసినట్టే ఈ నిరీక్షణ వాగ్దానాలను మనసులో ఉంచుకొని మనం జెరుబ్బాబెలు గాథలోకి వెళదాం. అతని పేరుకు అర్థం బబులోనులో నాటబడిన అని. బబులోను చెరలో జన్మించిన తరానికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు అనేకమంది ఇశ్రాయేలీయుల్ని యెరూషలేముకు తిరిగి నడిపించాడు. వారక్కడ స్థిరపడిన తరువాత బలులర్పించడానికి బలిపీఠం, ఆ తరువాత దేవాలయాన్ని నిర్మించారు. దాని పునాది వేయడం, దేవాలయ అంతిమ ప్రతిష్ఠఘట్టం చాలా కీలకమైన సంఘటనలు. గతంలో జరిగిన ప్రత్యక్ష గుడారం, దేవాలయ ప్రతిష్ఠ గురించిన వివరాలు మన మనసులో ఉంచుకోవాలి. దేవుని సన్నిధి ఒక తీక్షణమైన మేఘంలా దిగివచ్చింది. ఆయన తన ప్రజలతో నివసించాడు. కానీ అది ఇప్పుడు అలా జరగడం లేదు. కాబట్టి కొంతమంది ఈ కొత్త మందిరం గురించి సంతోషించినా గతంలో సొలొమోను మందిరాన్ని చూసిన వృద్ధులు కొందరు బాధతో విలపించారు. అది వారి గతంలోని మహిమకు, భవిష్యత్తులో జరుగుతుందన్న నిరీక్షణకు తగినట్టుగా లేదు. సరిగ్గా ఇక్కడ వారెదుర్కొన్న విచిత్రమైన మొదటి వ్యతిరేకతను చూడవచ్చు. మొదట్లో చెరలోకి వెళ్లకుండా యెరూషలేములోనే నిలిచిపోయిన 3వ తరం వ్యక్తులు అప్పటి నుండి యెరూషలేములోనే నివసిస్తున్నారు. మందిర నిర్మాణంలో తాము కూడా సహాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు. కాని జెరుబ్బాబెలు తిరస్కరించాడు. అతడు వారితో, ఈ మందిరంలో మీకు పాలు లేదు అన్నాడు. సహజంగానే అది కలహానికి దారితీసింది. జెరుబ్బాబెలు దానిని బాగానే ఎదుర్కొన్నాడు. కాని అది కొంచెం వింతగా ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాలన్నీ ఏకమవుతాయని, వాటితో ఈ లోకంలోని దేశాలన్నీ కలిసి అంతిమంగా ఇశ్రాయేలు దేవుని రాజ్యస్థాపన జరిగినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి సమావేశం అవుతారని ప్రవక్తలు చెప్పారు. కాబట్టి చెప్పాలంటే ఇది ఒక వ్యతిరేకమైన ముగింపులాగా ఉంది. తరువాతి భాగంలో మనం 60 సంవత్సరాల ముందుకు సాగుతాం. ఇక్కడ ఎజ్రా పరిచయమయ్యాడు. చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలీయులకు అతడొక నాయకుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు, బోధకుడు. పర్షియారాజు అర్తహషస్త అతడిని యెరూషలేముకు తిరిగి వెళ్లే మరొక గుంపుకు నాయకుడుగా నియమించాడు. ప్రజల్లో ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యాన్ని తేవాలని అతని సంకల్పం. మన ఆశలు పెరిగిపోయాయి. ఈ గాథలో మనం మళ్లీ ఒక వ్యతిరేక గుంపును ఎదుర్కొంటాం. చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల్లో
చాలామంది చెరలోకి రాకుండా యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో నివసించేవారిని వివాహం చేసుకున్నట్టు ఎజ్రా గమనించాడు. వారిలో కొందరు ఇశ్రాయేలీయులు కానివారు కూడా ఉన్నారు. అప్పుడు ఎజ్రా ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు పరిశుద్ధంగా ప్రాచీన కనానీయుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలని చెప్పిన ఆజ్ఞలను ప్రస్తావించాడు. యెరూషలేము ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలు కనానీయుల్లాగానే ఉన్నారని అతడు ప్రకటించాడు. వారు చెర నుండి తిరిగి వచ్చిన వారిని మలినం చేస్తారని అతడు హెచ్చరించాడు. కాబట్టి ఎజ్రా ఒక పశ్చాత్తాప ప్రార్థన సమావేశం ఏర్పాటు చేశాడు. అది చాలా హృదయపూర్వకమైన ప్రార్థన. అతడు ప్రజల నాయకులందరినీ సమావేశపరిచి ఆ వివాహాలన్నింటినీ రద్దు చేయాలని, ఆ స్త్రీలను వారి పిల్లలను పంపివేయాలని ఒక విడాకుల తాకీదు జారీ చేశాడు. కొంతమంది మాత్రమే ఆ తాకీదు ప్రకారం జరిగించారు. వారి జాబితా ఇక్కడ ఇవ్వబడింది. కొన్ని కారణాలను బట్టి ఈ గాథ వింతగా కనిపిస్తుంది. మొదటిగా, ఎజ్రా ఆ విధంగా చెయ్యాలని దేవుడు ఎన్నడూ ఆజ్ఞాపించలేదు. యెరూషలేములో ఉన్న ప్రజల నాయకులే ఎజ్రాని ఆ పని చేయడానికి ప్రోత్సహించారు. రెండోది, చెర నుండి వచ్చినవారు తమ పరిశుద్ధత విషయంలో జాగ్రత్త వహించాలని ఆనాటి ప్రవక్త మలాకి వారిని హెచ్చరించాడు. అదే సమయంలో దేవుడు విడాకులకు వ్యతిరేకం అని అతడు చెప్పాడు. ఆ విధంగా ఆ తాకీదు విషయంలో కలిగిన వేరువేరు ఫలితాలు కూడా ఒక వ్యతిరేకమైన గుంపుకు దారితీశాయి. దీనితో మనం తరువాతి భాగమైన నెహెమ్యా వృత్తాంతానికి వెళ్దాం. అతడు పర్షియా ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న ఒక ఇశ్రాయేలీయుడు. యెరూషలేము ప్రాకారాల దుస్థితి గురించి అతడు విన్నప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసి యెరూషలేము ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి పర్షియా రాజు అర్తహషస్తా దగ్గర అనుమతి తీసుకున్నాడు. రాజు వారికి కావలసిన వనరులు సమకూర్చడమే కాక వారి భద్రత కోసం సైనికుల్ని కూడా ఏర్పాటు చేశాడు. యెరూషలేము చేరగానే అతడు తన నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాడు. యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుండి అతనికి కూడా వ్యతిరేకత వచ్చింది. గాథలో మరోసారి ఇక్కడ గలిబిలి ఏర్పడింది. సమకాలీన ప్రవక్త జకర్యా దేవుని రాజ్యంలోని కొత్త యెరూషలేములో అయితే ప్రాకారాలు ఉండవు అని ప్రకటించాడు. దేవుని సన్నిధి దానిని ఆవరించి ఉంటుంది. సమస్త దేశాల నుండి ప్రజలు వచ్చి నిబంధన ప్రజలను కలుసుకుంటారు. అయితే నెహెమ్యా దానికి వ్యతిరేకమైన విధానంలో పనిచేసినట్టుగా ఉంది. ఆ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రజలకి యెరూషలేములో పాలుపంపులు లేవు అన్నాడు. అలా చెప్పడం సహజంగానే వారిలో కలహానికి దారితీసింది. కాబట్టి నెహెమ్యా ఆ నగరం విషయంలో తన దర్శనాన్ని స్థిరంగా కొనసాగించడానికి దాని నిర్మాణాన్ని ఆయుధాలు ధరించిన సైనికుల కాపలాలో పనిచేయాల్సి వచ్చింది. అసలు ఈ కార్యక్రమాన్ని వేరే విధంగా జరిగించడానికి అవకాశం లేదా అని మనం ఆలోచిస్తుంటాం. ఇదంతా ఈ గ్రంథం ముగింపును 2 రకాలుగా వెల్లడి చేస్తుంది. ఒకటి సానుకూలం, రెండోది ప్రతికూలం. ఎజ్రా, నెహెమ్యా ప్రజల్లో ఆధ్యాత్మికంగా చైతన్యం తేవడానికి అందరినీ ఏకం చేశారు. చెర నుండి వచ్చిన వారందరినీ ఒక పండుగ నిమిత్తం సమావేశపరిచారు. 7 రోజులపాటు వారికి ధర్మశాస్త్రం చదివి వినిపించి వారికి వివరించారు. అప్పుడు వారు అక్కడ తమ ప్రాచీన గుడారాల పండగ జరుపుకున్నారు. ఆ విధంగా ఐగుప్తు నుండి తమ నిర్గమంలో, అరణ్య ప్రయాణాల్లో దేవుని నమ్మకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ తరువాత వారు తమ పాపాల విషయం పశ్చాత్తాపం వ్యక్తపరిచారు. దేవునితో తమ నిబంధనను నూతనపరుచుకుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తామని ఒప్పందం చేసుకున్నారు. యెరూషలేము దేవాలయం, దాని ప్రాకారాల విషయంలో వారు గొప్ప పండగ చేసుకున్నారు. ఇక్కడితో వారిలో గొప్ప మార్పు జరగబోతుంది అని మనం అనుకుంటాం. ఈ గ్రంథం ఒక నిరాశాజనకమైన మాటతో ముగిసింది. నెహెమ్యా ఆ నగరమంతా తిరిగాడు. ప్రజలు తమ నిబంధన వాగ్దానాలకు కట్టుబడి లేరని అతడు గమనించాడు. దేవాలయం నిర్లక్ష్యానికి గురికావడం, దాని నిండా అర్హత లేని వ్యక్తులు నియమించబడి ఉండడం చూసి జెరుబ్బాబెలు చేసిన పనంతా వ్యర్థమైనట్టు అతడు గమనించాడు. అలాగే ఎజ్రా చేసిన పని విషయంలో కూడా ప్రజలు రాజీ పడిపోయినట్టుగా చూశాడు. ప్రతి ఒక్కడూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు. ప్రజలు విశ్రాంతి దినాన పనిచేస్తున్నారు. చివరికి తాను చేసిన పనిపై కూడా అది ప్రభావం చూపింది. ఎందుకంటే ప్రజలు యెరూషలేము గోడల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసి విశ్రాంతి దినాన వ్యాపారాలు చేస్తున్నారు. అదంతా చూసి నెహెమ్యా రెచ్చిపోయాడు. అతడు ప్రజల్ని కొట్టడం ప్రారంభించాడు. వారి జుట్టు పట్టుకొని లాగుతూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు లోబడండి అని అరవడం మొదలెట్టాడు. అతడు తన చివరి ప్రార్థనలో తనను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడిగాడు. అతడు అది మాత్రం చేయగలిగాడు. దానితో గ్రంథం ముగిసింది.
ఇది చాలా వింతగా ఉంది, కానీ మనం దానిని ఎదురుచూస్తూనే ఉన్నాం కదా. ఈ ప్రతికూల ముగింపు ఘట్టాలు ఈ గ్రంథంలో కావాలనే ఇమర్చబడ్డాయి. ఇక్కడొక ప్రశ్న రేకెత్తుతుంది. ఇంతకీ మొత్తం బైబిలు గాథలో ఈ గ్రంథ వృత్తాంతం ప్రయోజనం ఏమిటి? గుర్తుందా? ఈ గ్రంథ ప్రారంభం ఒక గొప్ప నిరీక్షణతో, అంటే మెస్సయ్య గురించి, దేవాలయం గురించి, దేవుని రాజ్యం గురించి అనేక ప్రవచన వాగ్దానాలతో మొదలయింది. అయితే అవేమీ జరిగినట్లు లేదు. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ దేశానికి తిరిగి వచ్చిన తరువాత కూడా వారి ఆధ్యాత్మిక స్థితి మాత్రం వారు చెరలోకి వెళ్లకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎజ్రా, నెహెమ్యాలు తాము చేయగలిగినదంతా చేసినా వారు చేపట్టిన రాజకీయ సామాజిక సంస్కరణలు వారిలో నిజంగా అవసరమైన హృదయ ప్రవర్తనను తేలేదు. కాబట్టి యిర్మీయా, యెహెజ్కేలు ప్రవక్తలు దేని గురించి నొక్కి చెప్పారో ఆ అవసరత మిగిలే ఉన్నదని ఈ గ్రంథం వెల్లడి చేసింది. దేవుని ప్రజలు తమ దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడాలంటే వారికి కావలసిందల్లా వారి హృదయాల్లో ఒక సమగ్రమైన, పరిపూర్ణమైన ప్రవర్తన. ఆ విధంగా ఈ గ్రంథం ముగింపు అధోముఖంగా ఉంది. అవును, అయితే ఈ గ్రంథాలు తర్వాత వచ్చే జ్ఞానసాహిత్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలను చదవడానికి మనల్ని త్వరపెడతాయి. వాటిలో దేవుడు ఏ విధంగా తన నిబంధన వాగ్దానాలు నెరవేర్చుకోబోతున్నాడో తెలుసుకుంటాం. ఇప్పటికి మాత్రం ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు మనకు వెల్లడి చేస్తుంది ఇదే.